అడుగంటిన నీళ్లు, ఎండిన పంట పొలాలు, ఆకలితో అలమటిస్తున్న అన్నదాతలు, బతుకుదెరువు కోసం జోరందుకున్న వలసలు. ఇది 5 దశాబ్దాల క్రితం కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని గట్టుదుద్దెనపల్లి జనాల పరిస్థితి. అదే సమయంలో వారిని ఆదుకునేందుకు విశాల సహకార సంఘం పుట్టుకొచ్చింది. రైతన్నలకు అండదండగా ఉంటూ అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నది. ఇది కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు మండలం గట్టుదుద్దెనపల్లి. 1959వ సంవత్సరానికి ముందు ఈ గ్రామం తీవ్ర కరువు కాటకాలతో తల్లడిల్లింది. తాగుదామంటే కూడా నీళ్లు దొరకపోయేవి. ఇక సాగు పరిస్థితి ఆ దేవుడికే ఎరక. వేసిన పంట చేతికి రాక అన్నదాతలు అప్పుల పాలయ్యేటోళ్లు. ఊళ్ళో ఉండలేక బతుకు తెరువు కోసం చుట్టుపక్కల జిల్లాలకు వలసపోయేటోళ్లు ఈ గ్రామస్తులు. అయితే ఈ పరిస్థితిని చూసిన అనభేరి వెంకటరమణ అనే రైతు చెల్లించిపోయిండు. తిమ్మాపూర్ మండలం పోలంపల్లికి చెందిన అనభేరి అన్నదాతలను ఎలాగైనా ఆదుకోవాలని కంకణం కట్టుకున్నాడు. ఆ గ్రామస్తుల వలసలకు అడ్డుకట్ట వేయాలనుకున్నాడు. ఇదే ఉద్దేశంతో 1959వ సంవత్సరంలో గట్టుదుద్దెనపల్లి విశాల సహకార పరపతి సంఘాన్ని స్థాపించారు. రైతులకు కావలసిన ఎరువులు, రుణాలు, ఇతర అన్ని సౌకర్యాలు కల్పించి అండగా నిలిచిండ్రు. చూసి తట్టుకోలేక ఇది అయిపోయినాక తర్వాత బోధన పోయి జొన్నలు అందరికి పనిచేసిన దాంతో బిజినెస్ ప్రారంభమైంది. 18 గోదాములు, తర్వాత రైస్ మిల్లు, సీడ్ ప్రాసెసింగ్ ప్లాంటు ఇవన్నీ నిర్మాణం చేసి 40 మందితో పనిచేసి అంటే నేను రిటైర్ అయినా. కేవలం 17,000 రూపాయల పెట్టుబడితో విశాల సహకార పరపతి సంఘాన్ని ప్రారంభించారు. ఇప్పుడు దీని విలువ 30 కోట్ల రూపాయలకు చేరింది. మొదట ఈ సంస్థలో 275 మంది సభ్యులుగా ఉన్నారు. ప్రస్తుతానికి ఈ సంఖ్య 1700 మందికి చేరింది. మొదట్లో సాగుకు అవసరమయ్యే రుణాలను మాత్రమే ఈ సంస్థ ఇచ్చేది. క్రమంగా ఆర్థిక కార్యకలాపాలను పెంచుకుంటూ వచ్చింది. రైతుల కోసం ఓ ప్రత్యేకమైన బ్యాంకును కూడా అందుబాటులోకి తెచ్చిండ్రు. ఇది సహకార సంఘం. ఈ సంఘం 1959లో స్థాపించబడింది. అప్పుడు వ్యవస్థాపకుడు ఏవి రమణారావు గారు స్థాపించారు. ఈ సంఘం ద్వారా రైతులకు పండించే ధాన్యం తీసుకుంటూ వారికి ఆర్థిక సాయం అప్పులుగా మంజూరు చేస్తూ వారికి కావాల్సిన సహాయ సహకారాలు రైతులకు సహకారం చేస్తుంది. నాణ్యమైన విత్తనాలు అందించాలన్న లక్ష్యంతో 1999వ సంవత్సరంలో విత్తన శుద్ధి పరిశ్రమను ఏర్పరిచింది విశాల సహకార పరపతి సంఘం. తక్కువ కాలంలోనే కరీంనగర్, వరంగల్, మెదక్, నిజామాబాద్ జిల్లాలకు విస్తరించింది. ఇంతేకాకుండా బియ్యం అమ్మేందుకు వీలుగా రైస్ మిల్లును కూడా స్థాపించారు. రైతులు పండించిన పంటను నిల్వ చేసేందుకు 18 గోడౌన్లను ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ రైతులు దాదాపుగా 2000 మంది రైతులు ఈ సంఘంలో మెంబర్లుగా ఉండడం జరిగింది. ఈ సంఘం ద్వారా రైతులకు ఎనలేని సేవలు అందుతున్నాయి. ఈ విత్తన శుద్ధి కర్మాగారంతో నాణ్యమైన విత్తనాలను రైతులకు అందించడం కాకుండా ఇక్కడ తయారైనటువంటి విత్తనాలను వేరే జిల్లాలకు సప్లై చేసుడు, అదేవిధంగా రైతులకు కావాల్సినటువంటి వనరులైతే ఉన్నాయో అవన్నీ సంఘం ద్వారానే సమకూర్చుకొని రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ సంఘం రైతులకు సేవలు చేస్తుంది. ఓవైపు రైతులను ప్రోత్సహిస్తూనే ప్రతిభ కలిగిన విద్యార్థులకు కూడా చేయూతనిస్తున్నది విశాల సహకార పరపతి సంఘం. ఈ సంస్థ సభ్యులు ఎవరైనా అకస్మాత్తుగా మరణిస్తే అంత్యక్రియల ఖర్చు భరించి మెంబర్షిప్ కుటుంబాలను ఆదుకుంటున్నారు.